ఈరోజు మీరందరూ చూస్తున్నారు సనత్ నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్పేట్ డివిజన్లో చలివేంద్రంలో ఓపెన్ చేశారు విజయ్ గారు. ఒక మానవత్వం, ఈ ఎండాకాలంలో రిలీఫ్ అందరికీ ఉండాలి, చల్ల నీళ్లు అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో చేసినందుకు ధన్యవాదములు విజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీనే అంటే ప్రజాసేవ, మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ సిద్ధాంతాలతో నడుస్తున్నందుకు ధన్యవాదములు విజయ్ గారు. అండ్ మా కాడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు మనందరూ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి మహిళా బిల్లుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా సెంటర్లో ఓటేసిందనేసి బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మహిళల కోసమని ఈ బిల్లు గురించి ఫైట్ చేస్తుంది. మీకు తెలుసు, ఈ బిల్లు మొదట పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా దీనికి ఎప్పుడు మహిళలకి పాలిటిక్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి, పెద్దపీట వేయాలి అనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీది. అది ఎప్పుడు అలాగే నడుస్తుంది. దీంట్లో ఏ రకమైన రాజకీయం బీజేపీ చేయడానికి ప్రయత్నం చేసినా కూడాను కాంగ్రెస్ ఏ రకమైన రాజకీయం చేయకుండా మహిళలకి పెద్దపీట వేసి, ఎలా అయితే మనం ఇక్కడ రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారో అలాగే పాలిటిక్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వబోతోంది. ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. డిగ్నిటీ విత్ డీలిమిటేషన్ మేడం, అది చెప్పండి మేడం. డిగ్నిటీ విత్ డీలిమిటేషన్. ఇంతవరకు కూడా సంక్షేమ పథకాల్లో కన్యాలక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి ప్రధానంగా కూడా మహిళలు తులం బంగారం ఇస్తున్న విషయాన్ని ఇప్పుడు కూడా వెనకబాటించిందని దాన్ని కూడా వ్యతిరేకిస్తాను. ఇప్పుడు మన నేను మేనిఫెస్టో కమిటీలో ఉండే, అందుకని చెప్తున్నాను. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టోలో మీరు చూడండి, తులం బంగారం ఎక్కడైనా రాస్తుందా? మా ప్రతి ముక్క దాంట్లో రాసిన ప్రతి వర్డ్ రేవంత్ అన్న ప్రభుత్వం ఇక్కడ దాన్ని సాధించి చూపిస్తోంది, మీ ఎదురుకుండా ఉంది. ఇవి కాకుండా ఎన్నో ప్రామిసెస్, ఎన్నో ఏమంటారు, ఒక రకమైన అష్యూరెన్స్లు మనం ఇచ్చాం, గ్యారంటీలు ఇచ్చాం. అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. మేనిఫెస్టోలో రాసిన ప్రతి వర్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం. కాకుండా ఇంకేమైనా కూడా ప్రామిసులు చేస్తే అవి కూడా చూస్తాం. కానీ సమయం ఇవ్వాలి కదా. వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చిన తెలంగాణ ప్రజలు అంత సమయం మాకు కూడా ఇవ్వాలి కదా. ఏదైనా ఫుల్ఫిల్ చేయాలి అంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము 2 ఏళ్లలోనే సక్సీడ్ అవుతున్నాం. ఇది చూడలేకపోతుంది బీఆర్ఎస్, అది చూడలేకపోతుంది బీజేపీ. తెలంగాణ ప్రజలు అంటే ఏ రకమైన అభిమానం లేని పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ. మేము చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, మంచి పనులు ఏవైనా సరే, సన్న బియ్యం గురించి మాట్లాడరు, బస్సుల గురించి మాట్లాడరు. ఎన్నో అలాంటి సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే ఇక్కడ సిటీస్లో చేస్తున్న వాటి మంచి గురించి మాట్లాడరు. తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతుంటే చూడలేని పార్టీస్ బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నీలి మత జిందాబాద్. హాయ్ అన్న, నమస్కారం. నేను తీయాలన్నా, నేను నాకు కనబడాలి కదా. మీరు అడ్డం ఉంటే జగదీశ్ అన్న ఇక్కడ